మత్తయి 5:14-15. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఒకసారి నువ్వు వెలిగింపబడిన తర్వాత నువ్వేదో ఒక పని చేసుకొని, ఒక జాబ్ చేసుకొని, ఒక బిజినెస్ ఏదో డబ్బులు సంపాదించి ఇంట్లో అలా ఉండిపోదాం అనుకోవడం కష్టం. ఒకసారి వెలిగించబడ్డ తర్వాత దేవుడంట నిన్ను హెచ్చిస్తాడంట. దీపం వెలిగించి కొంచెం కింద పెట్టాడంట, దాన్ని ఇంటి నుండి వారందరికీ వెలుగుచ్చకై దీపస్తంభం మీద పెడతాడంట. అలాగే ఒకసారి యేసు నామము నువ్వు అంగీకరించిన తర్వాత ఈ లోకానికి ఉపయోగపడాలని నేను హెచ్చిస్తా, పైకెత్తుతూ ఉంటాడు. మీరందరూ ఈరోజు ఈ వాక్యం వింటున్నారంటే యేసుని అంగీకరించారు. ఈ రోజు నుంచి ఇంకా గొప్పగా విశాలము దేవుడు చేస్తాడు. ఎందుకంటే నీవు నీ పరిపూర్ణము యొక్క నీవెవరివో ఈరోజు తెలుసుకోబోతున్నావు. రెస్టరేషన్ ఈజ్ నాట్ జస్ట్ గెటింగ్ బ్యాక్ వాట్ యూ లాస్ట్. నీవు కోల్పోయింది పొందుకోవడమే కాదు, నీ సంపూర్ణ ప్రణాళికలోకి నువ్వు వెళ్ళాలా. అప్పుడు నీకు కావలసిన భర్త, కావలసిన భార్య, కావలసిన ఉద్యోగం, కావలసిన ఇల్లు, కావలసినవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి నీకు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ వెలిగించాడు. మీరు ఎప్పుడైతే నేను వెలుగు అని అనుకుంటున్నారో, దేవుడు అంటే మిమ్మల్ని దీపస్తంభం అంటే మీ సరిహద్దులను. సో యూ నీడ్ టు నో దట్ యు ఆర్ ఎ లైట్ దట్ మేక్స్ యూ ఎక్స్పాండ్ యువర్ బిజినెస్, యువర్ జాబ్. నీకు జీవితంలో ఇంకొకరు వచ్చి నీ కుటుంబం కూడా ఎక్స్పాండ్ అవుతుంది. కూతురు కొడుకో కూడా పుడతారు నీకు. చూడండి, అందుకే నిరీక్షణ లేని వారు దేవుని వద్దకు వస్తే మనం వారి గురించి ప్రార్థన చేస్తే వాళ్ళ కుటుంబాలు అందరూ చెప్పండి, నేను లోకానికి వెలుగై ఉన్నాను. మీరు ఇతరులను చీకటిలోంచి మరి తీసుకురావడానికి మీకు అధికారం ఉంది. సైతాను శక్తులను విడిపించడానికి, ఇతరుల పాపాలు క్షమించాలంటే, వారికి ఇతరులకు స్వాస్థ్యం ఇవ్వాలంటే ఈ టెంపరీ ఇల్లు ఇవ్వకపోవచ్చు, కానీ నువ్వు నిజమైన స్వాస్థ్యాన్ని యేసు ద్వారా అనేకులకు పరలోక రాజ్యంలో ఇస్తావు. నువ్వు వాక్యాన్ని ప్రకటించేవాడు అయితే. లిఫ్టింగ్ అప్. లూకా 11:33-36. ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రిందనైనను పెట్టడు, కానీ లోపలికి వచ్చే వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. ఒకసారి అందుకే ఎప్పుడు కూడా మహిమ నుంచి ఎలా తీసుకెళ్తారంట దేవుడు. ఒక్కసారి యేసుని నమ్మిన తర్వాత ఆయన దీపస్తంభం అలాగ అంచెలంచెలుగా నిన్ను హెచ్చిస్తానే ఉంటాడు ఆయన. హీ వాంట్ టు లిఫ్ట్ యు అప్ స్టెప్ బై స్టెప్. సీక్రెట్గా ఎక్కడ ఉండడు. ప్రార్థన చేసుకో సీక్రెట్గా, ఉపవాసం చేసుకో సీక్రెట్గా, కానీ బహుమానం ఎలా ఇస్తాడంట? పబ్లిక్గా ఇస్తాడు. అప్పుడు వాళ్ళు నీ మంచి కార్యాలు చూసి వాళ్ళు కూడా ఈ అద్భుత కార్యాలు దేవుడు తప్పితే మానవుడు చేయలేడు అని వాళ్ళు కూడా దేవుని తట్టు తిరిగే కృప నీ ద్వారా దేవుడు వారికి ఇస్తాడంట. అందుకే అన్నాడు, నీవు బూదిగంతంలో వరకు రక్షణార్థమై ఉన్నావంట. ఎవరిని అంటున్నాడు? పౌల్ని, బర్నబాస్ని అంటున్నాడు. చూడండి ఆ వచనం ముందు చూడండి. అపోస్తులు 13:46 చదవమ్మా. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి. అప్పుడు పౌలును బర్నబాయును ధైర్యముగా ఇట్లనిరి. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక. యూదులు వారిని హింసించేస్తున్నారు, చంపేద్దామంటున్నారు, రకరకాల విషయాలు మాట్లాడుతున్నారు. అప్పుడు దేవుడు వారితో ఇలా మాట్లాడాడు అనమాట. అయినా వారు ధైర్యం తెచ్చుకొని మేము ముందుకు వెళ్ళిపోతాం అని అంటున్నప్పుడు దేవుడి మాట అంటాడు. ఇప్పుడు చదవమా 47. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండును. పౌలా, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు పక్కన చెప్పండి. మనకింత సామర్థ్యం మనం ఏం చేస్తున్నామనండి. గాడ్ సచ్ ఎ పవర్, యు ఆర్ ఎ పవర్ఫుల్ పర్సన్. ఇంత సామర్థ్యము దేవుడు మాకు ఇచ్చాడా? రెస్టరేషన్. ఈరోజు వాక్యం విన్న వారందరినీ యేసుని అంగీకరించిన తర్వాత మీరు ఎంత శక్తివంతులో దేవుడు మీ పరిపూర్ణతలోకి మిమ్మల్ని నడిపించును గాక. యూ విల్ నో హౌ పవర్ఫుల్ యు ఆర్. అనుకోసం నేనేం చదువుకోలేను, ఏలు ముద్ర, యు ఆర్ స్టిల్ పవర్ఫుల్. నాయకులు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారంట. వీళ్ళు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నారు, వీళ్ళంతా పామురులే, చదువుకొని వారే. మై గుడ్నెస్, దీస్ పీపుల్ డజంట్ నో ఎనీథింగ్, దే ఆర్ ఇల్లిటరేటెడ్. వీళ్ళు ఈ భూలోకాన్ని తలకిందులు చేస్తున్నారా? సంబడి ఈజ్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్ టుడే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ ఎబిలిటీ ఇన్ యూ. లూకా సువార్త 11:33 నుంచి. ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రిందనైనను పెట్టడు, కానీ లోపలికి వచ్చే వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును, అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నీ శరీరానికి ఒక ఉదాహరణ ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? కన్ను. అది చూస్తే పొద్దున్న లెగిస్తే చూడండి, పడుకుంటే నీకు తెలియదు, పొద్దున్న లేసేవడానికి అర్థం ఏంటి? కళ్ళు తెరిచావు, ఓకే రైట్, వంటగదిలోకి వెళ్తావు, ఆ పని చేస్తావు. ఎవ్రీ డే బిగిన్స్. చూడండి, బ్లైండ్ పీపుల్ వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఉన్నాయి, అయినప్పటికీ దే ఆర్ స్టిల్ లిమిటెడ్. దేహానికి కన్ను ఎంత ప్రాముఖ్యమో, ఎందుకంటే అది మనకు వెలిగిస్తుంది. అలాగే
నువ్వు లోకానికి వెలుగున్నావు అనేది నీ జీవితానికి అంత ప్రాముఖ్యమై ఉండాలంటున్నాడు దేవుడు. నాలో ఎంత సామర్థ్యం ఉంది, నేను ఇతరులను చీకటిలోంచి వెలుగులోకి తేగలను, పాపక్షమాపణ వాళ్ళకి ఇవ్వగలను, స్వాస్థ్యం ఇవ్వగలను, వాళ్ళని రక్షించగలను, వాళ్ళని బతికించగలను. నా మీద దేవుడు ఆధారపడుతున్నాడు. బుదిగంతముల వరకు నేను సాక్షి అయి ఉండడానికి, వెలుగై ఉండడానికి దేవుడు నాకు ఇచ్చాడు సామర్థ్యం అని తెలుసుకోవడం అనేది ప్రతి విశ్వాసికి, యేసు ఎరిగిన వారికి కన్ను లాంటిదంట. ఒకవేళ ఆ గురి దర్శనం నీకు లేకపోతే నీవెంత ధనికుడివైనా, ఎలాంటి వాడివైనా చీకట్లో ఉన్నట్టేనంట. సో గాడ్ ఈజ్ రెస్టోరింగ్ హిస్ సైన్స్ బ్యాక్ టు ద ఫుల్నెస్ ఆఫ్ లైట్. ఈజ్ రెస్టోరింగ్ యూ బ్యాక్ ఇన్ టు లైట్. నీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చిన్నదైతే నీ దేహమునకు చీకటిమడు. అంటే ఎంత సౌందర్యమైన పురుషుడు స్త్రీ అయినా నేను లోకానికి వెలుగై ఉన్నాను అనేది గురి లేకపోతే యు ఆర్ లివింగ్ ఇన్ డార్క్నెస్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హార్ట్, ఎ రెస్పాన్సిబిలిటీ దట్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఐ నీడ్ టు ప్రీచ్ జీసస్, దెన్ యూ డోంట్ హ్యావ్ ఐ. నీకు కన్నే లేదంట. గాడ్ ఇస్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఐ, యు ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ డార్క్నెస్. యువర్ బ్యూటీ ఈస్ డార్క్, యువర్ జాబ్ ఈస్ డార్క్, యువర్ శాలరీ ఈస్ డార్క్. ఈ రోజు నుంచి మీ అందరికీ మంచి వెలుగైన కన్ను కలుగును గాక. దిస్ ఈస్ ద పర్పస్. చూడ, రెస్టరేషన్. గాడ్ ఈస్ పుట్టింగ్ యూ బ్యాక్ ఇన్ టు యువర్ పర్పస్. మనం ఎప్పుడు ప్రేయర్ చేస్తాం? అనారోగ్యం వచ్చినప్పుడు, అప్పులు పాలైపోయినప్పుడు. సంబడి ఈస్ గోయింగ్ బ్యాక్ టు దర్ పర్పస్ ఆఫ్ లైఫ్. 35. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొను. నేను లోకానికి వెలుగై ఉన్నాను పర్పస్ మర్చిపోక. నెవర్ ఫర్గెట్ దట్ యువర్ హెల్త్ హ్యాస్ ఎ పర్పస్, యువర్ మనీ హ్యాస్ ఎ పర్పస్, యువర్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పర్పస్. అందరూ చెప్పండి, నా ఆరోగ్యానికి ఒక ప్రణాళిక ఉంది, నా చదువుకు ఒక ప్రణాళిక ఉంది, నా జీవితానికి ఒక ప్రణాళిక ఉంది, నా ఉద్యోగానికి ఒక ప్రణాళిక ఉంది, నా కుటుంబానికి ఒక ప్రణాళిక ఉంది, నా వివాహానికి ఒక ప్రణాళిక ఉంది. బికాస్ ఇఫ్ ద పర్పస్ ఈజ్ నాట్ దేర్, సమ్ టైమ్స్ గాడ్ డిలేస్ యువర్ మ్యారేజ్. లిసన్, గో బ్యాక్ టు యువర్ పర్పస్. మేబీ మీరు మర్చిపోయారేమో దాన్ని. డోంట్ గో బ్యాక్, డోంట్ స్లైడ్ బ్యాక్, హోల్డ్ ఆన్. There will be a temptation before the best thing comes. There will be an Ishmael who want to encounter you before Isaac shows up. నీ పర్పస్ అబ్రహాం జీవితంలో ఎందుకు ఆలస్యమైంది? 25 ఏళ్ళు దేవుడు పిలిచిన, అంటే సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్. దేవుడు ఏం చెప్పాడు అబ్రహాంకి? వచ్చేయి అన్నాడు. సరే, లోతునాన్ని పట్టుకొచ్చాడు, అయిపోయింది. తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఆలస్యాన్ని చూసి గాడ్ డిలేస్ టు ఎక్స్పోజ్ యువర్ హార్ట్. ఎక్కడ ఎందుకు ఒకసారి పరిస్థితి తీవ్రమైనప్పుడు మనం ఎక్స్పోజ్ కాంప్రమైజ్ అయిపోతాం. లేట్ అవుతున్నప్పుడు కాంప్రమైజ్ అయిపోతాం. వీ కాంప్రమైజ్, డిలే అయిపోతుంది. కంగారు కంగారు కంగారు. నో, తర్వాత జరిగే ఘోరం నీకు తెలియదు. యూ డోంట్ నో ద డిజాస్టర్ దట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్వర్డ్స్. యువర్ డిలే ఈజ్ ప్రిపేరింగ్ యూ. నీలో వెలుగు ఏమైపోయింది? నీవు బూదిగంతముల వరకు ఏమై ఉన్నావు? సాక్షి అయి ఉన్నావంట. ఒక మనిషి సాక్షిగా ఉన్నాడు ఆ బూదిగంతముల వరకు. ఒక విశ్వాసికి ఎంత సామర్థ్యం ఉందో తెలుసా? ఆ సామర్థ్యాన్ని ఏం చేసేస్తున్నారు? చీకటి చేసేస్తారు. దేని కొరకు? ఏదో బలహీనత ఉందని. దేవుడు ఏదైనా చిన్నది ఇచ్చినా ఎప్పుడు కూడా నీకు ఆఫర్ చేసేది పాడైపోయింది ఇప్పుడు. ఒకవేళ ఆయన చిన్నది ఇచ్చినా, అది ఒకవేళ కొంచెము అందులో మిస్టేక్ ఉన్నా, ఏదున్నా అది అంగీకరిస్తే తర్వాత ఇవన్నీ కూడా యు సీ దట్ నౌ యూ వాంట్ ద బెస్ట్, యు ఆర్ నాట్ హ్యాపీ వాట్ గాడ్ గివ్స్ యూ. దేవుడు నీకు తినొద్దన్నాడా? ఇవన్నీ ఇచ్చాడా? ఆ స్థాయిలోనే ఉత్తమము. స్టే, దాట్ ఈస్ ద బెస్ట్. దానికి ఎక్కువ కానీ తక్కువ కానీ చేయక. యు సీ దట్ వాట్ గాడ్స్ గివ్ యూ, వాట్ గాడ్ గివ్స్ యూ ఇస్ ద బెస్ట్. అందుకే మొదటిసారి వచ్చిన ప్రభు ఇది నీ చిత్తమా కాదని అడగాల. వీళ్ళు ఎడారిలో ఎన్ని సంవత్సరాలు తిరిగారు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు తిరిగినప్పుడు దేవుడు వాళ్ళని ఎంతకాలంలో తీసుకెళ్ళగలడు? 14 రోజులు, 2 వారాలు, 11 days పర్ఫెక్ట్గా. అయితే వాళ్ళు కనుక ఆ మన్నాతో తృప్తిపడి, దేవుడిచ్చి నీ మన్నాన్ని మేము తింటాం. 2 రోజులు, 3వ రోజు వాళ్ళకి ఏం కావాల్సి వచ్చింది? చేప, ఇవన్నీ కావాల్సి వచ్చింది. 3వ రోజే శోధించేశారు. దేవుడిని తెగడుగుతున్నారు. మోషేని ఇక రాళ్ళతో కొట్టడానికి రెడీ అయిపోయారు. అప్పుడు మోషే, దేవా నీతో అర్జెంట్గా మాట్లాడాలంటే ఏంటంటే, సరే అని చెప్పి పూరేళ్ళు కురిపించాడు. కురిపించి వాళ్ళ ఒక్కొక్కళ్ళు 4 దాచుకొని తింటుండగా ఏమొచ్చిందంటే వాళ్ళకి వ్యాధి. చాలామంది చనిపోయారు. కరెక్టే, గాడ్ వాంట్ టు గివ్ యూ ద జాబ్, దట్ థింగ్, బట్ ద లైట్. రెస్టరేషన్లో ఇది ముఖ్యమైన భాగమా కాదా? కోల్పోయింది తిరగడమే కాదు, హీ వాంట్ యూ టు గివ్ బ్యాక్ యువర్ పర్పస్. ఎన్ని బెనిఫిట్స్ అంటున్నాడు చూసారా? చూసుకోండి 36. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు, నీ భార్య, నీ పరిస్థితి, నీ ఉద్యోగం అన్నీ కూడా వెలుగుమయం. అంటే ఎప్పుడైతే నేను ఒక మిషనరీని, నేను లోకానికి బూదిగంతల వరకు సాక్షి అనేటువంటి ఒక తలంపు నీలో ఉండి గురి పెట్టుకొని మిగిలినవన్నీ వెనకాల పెట్టుకుంటావో అప్పుడు నీ జీవితంలో అన్ని వెలుగ్గా ఉంటాయండి. ద మెయిన్ పర్పస్. యేసుప్రభువు కూడా చాలా మంది శిష్యులు చెప్తాడు. చెప్పి అందరికీ చెప్పమంటాడా? చెప్పొద్దంటాడా? అంతకుముందేమో అద్భుతాలు చేసి అందరికీ చెప్పమంటాడు.
ఎప్పుడైతే ఆయన చంపేద్దామని చూస్తున్నారో ఆయన స్వస్థపరిచి ఏమని చెప్తాడు, ఇక చెప్పొద్దు. దెర్ ఈస్ ఎ సీజన్. వెలుగు. ఎంతమంది ఈ రోజు నుంచి వెలుగును ఆధారం చేసుకొని నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నారు? బేస్డ్ ఆన్ ద లైట్, నో కాంప్రమైజ్. రిపెంట్, బీ వాలియంట్, నెవర్ కాంప్రమైజ్. ఎవ్రీబడి ఈస్ బీయింగ్ రిస్టోర్డ్ టు దేర్ హోల్నెస్ టుడే. టోటల్ రెస్టోరేషన్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ప్రార్థిద్దాం. లోయ, ఈ వెలుగు విషయమై నేను కాంప్రమైజ్ అయిపోయాను, అనేక సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, చెయ్యి దాటిపోయే పనులు చేశాను అయ్యా. రిపెంట్ అయ్యా, నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, వేరే వాటికి ప్రాధాన్యత ఇచ్చాను. పౌల్లాగా చూడు, అన్నిటికీ దాసుడైపోయాడంట. ఈ కన్నుని తేటగా పెట్టుకోవడం కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదంట. అయ్యా, ఈరోజు అనేకులు నిర్ణయం తీసుకొని చుండగా, ఇదిగో మొదట పోయి రాజ్యం ఎదుగుతున్నారు కాబట్టి, దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి, అన్ని రంగాల్లో వారి సరిహద్దులను విశాలపరచమని నజరేయుడనే యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి.